హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బబ్లూ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట. అంటే మోటోవ్లాగింగ్ చేయాలంటే గోప్రో తీసుకోవాలా, అంటే యాక్షన్ కెమెరా అనమాట. యాక్షన్ కెమెరా ఉంటేనే మోటోవ్లాగింగ్ చేయాలా లేకపోతే చేయొద్దా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. సో ఆ డౌట్ క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మొబైల్తో కూడా మనం మోటోవ్లాగింగ్ చేయొచ్చు, అది ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చెప్తా. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ డిస్ప్లే చేస్తా ఇన్స్టాగ్రామ్ పేజ్ నాది, వెళ్ళి ఫాలో చేసేయండి. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. డైరెక్ట్ వీడియోలోకి అయితే వచ్చేసేయండి. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే ఇవే అనమాట. మనకి ఈ బాక్స్ ఉంది కదా, ఈ మౌంట్స్లో ఇవి వస్తాయి అనమాట. ఈ 3M టేప్ అండ్ 2 మౌంట్స్ వస్తాయి. కర్వ్ మౌంట్ ఒకటి, స్ట్రేట్ మౌంట్ వస్తుంది. అండ్ ఈ జే హుక్ మౌంట్ వస్తుంది అనమాట. అండ్ 2 స్క్రూస్, ఈ లాక్ ఒకటి. ఇవైతే ఈ బాక్స్లో వస్తాయి. అండ్ మనకి మొబైల్ పెట్టడానికి అయితే ఇది మౌంట్ తీసుకోవాలన్నమాట. అండ్ ఇది గిట కాస్ట్ దీనికి 300 to 400 ఏమో ఉంటుంది. అండ్ ఈ స్క్రూ అనమాట మెయిన్ వచ్చేసి ఇంకోటి మనకి. అండ్ ఇది వీటిలో రాదు, ఇది సపరేట్గా తీసుకోవాలి. అండ్ దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. 250 ఏమో ఉంటుంది అనమాట ఇది. అండ్ ఇప్పుడైతే మనం హెల్మెట్కి సెటప్ చేద్దామన్నమాట. ఇవి ఎట్లా పెట్టాలో నేను చూపిస్తాను మీకు. అండ్ ఈ హెల్మెట్ అయితే నా బైక్కి వచ్చిన హెల్మెట్ అనమాట ఇది. అండ్ దీనికి నేను ఈ హెల్మెట్ స్ట్రాప్ తీసుకున్న ఒకటి. అండ్ నేను దీనికి ఆల్రెడీ తెలుసు ఈజీగానే ఉంటుంది ఫిక్స్ చేయడానికి. ఇది ఫిక్స్ చేసేసిన అనమాట. అండ్ ఇది క్లోజ్ చేస్తాం కదా, వైజాగ్ క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ ఇది ఆపేస్తా అనమాట. ఇక్కడ లోపల విండ్ వస్తుంది అనేసి నేను మొత్తం టేప్ పెట్టేసి కవర్ చేసేసాను అనమాట, విండ్ రాకుండా లోపలికి. అంటే హెల్మెట్ని బట్టి ఉంటుంది అనమాట, అది విండ్ వచ్చేది రాంది లోపల. సో నాకైతే విండ్ వస్తుంది అనేసి నేను మొత్తం ఇట్లా టేప్ పెట్టేసిన అనమాట. అండ్ ఇప్పుడు మనకి ఈ హెల్మెట్ స్ట్రాప్ ఉంది కదా, దీనికి వచ్చేసి ఇది వస్తుంది అనమాట, జే హుక్ మౌంట్ వస్తుంది. కాకపోతే ఇది అంత క్వాలిటీ మంచిగా ఉండదు అనమాట. సో నేను ఇదైతే తీసేస్తున్నా, నాకు ఇది దీంతో అవసరం లేదు. అండ్ మనం తీసుకున్నాం కదా సపరేట్ మౌంట్స్, దాంట్లో వచ్చిన జే హుక్ మౌంట్ అయితే నేను ఇలా ఫిక్స్ చేసేస్తున్నాను అనమాట. ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది ఉంది కదా మొబైల్ మౌంట్, దీన్ని మనం అంటే ఇట్లా ఇట్లా పెట్టవచ్చు. అంటే ఇప్పుడు ఉంది కదా, ఇలా పెట్టవచ్చు అనమాట. ఇలా పెడితే మనం ఏమవుతాయంటే, ఇప్పుడు మొబైల్ ఉంటుంది కదా, కింద పడిపోయే ఛాయిస్ ఉంటుంది అనమాట. సో నేను మొబైల్ 3 సైడ్ ప్రొటెక్షన్ ఎట్లుంటుందో చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడు ఈ మౌంట్ ఉంది కదా, ఇది ఇక్కడ స్క్రూ అనిపిస్తుంది కదా, ఇది లూజ్ చేసేసి ఇప్పుడు ఇది మనం లెఫ్ట్ సైడ్ తిప్పేయాలన్నమాట. ఇలా అనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ తిప్పేసి కరెక్ట్ 90 degreesలో దీన్ని లాక్ చేసేసేయాలన్నమాట. మళ్ళీ లాక్ చేసేసిన తర్వాత మనం స్క్రూ ఉంది, నేను చెప్పిన కదా చిన్న స్క్రూ ఇది, ఇప్పుడు కింద అనిపిస్తుంది కదా, దీంట్లో ఫిక్స్ చేసేసేయాలన్నమాట. ఇది ఫిక్స్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, ఇలా ఫిక్స్ చేసేయాలన్నమాట. ఇది ఫిక్స్ చేసేసిన తర్వాత మన హెల్మెట్ ఉంది కదా, హెల్మెట్కి ఇది కింద కనిపిస్తున్నది మనం జే హుక్ మౌంట్లో పెట్టి మనం స్క్రూ పెట్టేసేయాలన్నమాట. ఇది అంటే మనకి కెమెరా ఏ యాంగిల్లో కావాలంటే అంతవరకు పెట్టేసి ఇది లాక్ చేసేసేయాలన్నమాట స్క్రూ. అండ్ ఫైనల్గా హెల్మెట్ సెటప్ అయితే ఇదన్నమాట. మనం కనిపిస్తుంది కదా, ఇలా ఇలా వచ్చిన తర్వాత మనకి పైన స్క్రూ ఉంటుంది అనమాట. ఇది చూపిస్తాను ఇంకో, ఇది లూజ్ చేసేసాలి. అంటే మన మొబైల్లో ఎంతవరకు ఫిక్స్ అవుతుందో అంతవరకు లూజ్ చేసేసాలి. అండ్ నేను యూజ్ చేసిన మొబైల్ అయితే ఇది. సో కొంచెం లూజ్ చేయాలన్నమాట. కొంచెం అండ్ ఇదన్నమాట మన ఫైనల్ సెటప్ వచ్చేసి. సో ఇలా మోటోవ్లాగింగ్ చేయాలి. అండ్ నేనైతే యూజ్ చేస్తున్న మైక్ వచ్చేసి బోయా మైక్ అనమాట. అంటే మీరు నార్మల్ మైక్స్ అంటే ఇప్పుడు మన ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, దాంట్లో పెట్టాలన్నమాట. అది మైక్ నేనైతే బోయా మైక్ యూజ్ చేస్తున్నా, ఎందుకంటే
విండ్ నాయిస్ కంట్రోల్ అవుతుంది అనమాట మనకి బోయా మైక్. అండ్ నేను చెప్పిన కదా మొబైల్ పడకుండా ఉండడానికి ఛాన్స్ ఇదే అనమాట మనకి. సపోజ్ ఇట్ సైడ్ అంటే ఏం పడదు. ఇప్పుడు మనం ఫాస్ట్లో ఉన్నాం అనుకో, బైక్పై వెళ్తేప్పుడు మనకి కింద పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మొబైల్. సో నేను ఇది ఇక్కడ ఎందుకు పెట్టినా అంటే మనకి ఇట్ సైడ్ పడే ఛాన్స్ ఉండదు అనమాట. అంటే కంట్రోల్ అవుతుంది అనమాట అక్కడ పడకుండా. ఇక్కడ సైడ్ అది అక్కడ సైడ్ ఏం రాదనుకోండి. సో మనకి ఇక్కడికి ముందలు పడ్డా కానీ మన దగ్గరనే ఉంటుంది, ఇటు సైడ్ పడ్డా కానీ కింద పడకుండా ఉంటుంది. అంటే మొబైల్ పగలకుండా ఉంటుంది అనమాట కింద పడితే. సో నేను ఈ మౌంట్ తీసుకున్నా, రీజన్ అయితే అది మౌంట్ తీసుకోవడానికి. ఒకసారి నేను పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇది